హాయ్ అండి, మనతో ఉంది హేమ్ కుమార్ గారు. సో హేమ్ కుమార్ గారు మన గ్రూప్స్లో ఉన్న చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే యాజ్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద గ్రూప్ డిస్కషన్స్. తనకి అనిపించిన అడ్వైస్ ఇస్తున్నారు, లైక్ కమ్యూనిటీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ హేమ్ కుమార్ గారు ఫస్ట్లీ. సో హేమ్ కుమార్ గారు హుండై i20 వెన్యూ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీ i20 ఎక్స్పీరియన్స్, ఈ i20 కార్ని ఎందుకు పిక్ చేసుకున్నారు? ఒకవేళ ఎవరైనా పిక్ చేసుకోవాలి అంటే వై షుడ్ దే పిక్ i20 ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ కార్స్? అదొక క్వశ్చన్, నాకు ఆన్సర్ కావాలి దానికి. ప్యాషన్ అండి. ఇప్పుడు i20 ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కార్స్. ఓ, ముందు నుంచి దాని మీద కొను ఉంది. అండ్ నేను ఎప్పటి నుంచో ఆటోమేటిక్ కాదు, ఆటోమొబైల్ ఎంతూజియాస్ట్ ని. సో నాకు డ్రైవింగ్ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నా, ఎప్పటికప్పుడు i20 కొనకపోతామా అనుకునే వాడిని. బట్ మనీ పెట్టే వచ్చేటప్పటికి అది ఎప్పుడు నాకు ఐడియా రాలేదు i20 కొనాల్సి వస్తుందని. ఐ వాజ్ లైక్ ఎక్సెల్ షీట్ వేసుకుని మైలేజ్ ఎంత, ఈఎంఐ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని లాస్ట్లో చూసుకుంటే ఫర్ మై యూసేజ్ బలినో బెస్ట్ అనిపించింది. అంతకుముందు ఆల్రెడీ నేను ఇగ్నిస్ AGS వాడుతున్నాను ఆటోమేటిక్. సో సేమ్ అలాగా అదే మైలేజ్ చూసుకుంటే నా సిటీ యూసేజ్ 1500 సంథింగ్. ఇప్పుడు ఇది కూడా 1 yearలో 15,000 తిరిగింది. సో అలా యూసేజ్కి అదైతే కొంచెం బాగుంటుంది మన రన్నింగ్కి, అదైతే మన ఎకనామికల్, మన బ్యాటరీ సరిపోతుంది అని అనుకున్నా. బట్ లాస్ట్ మినిట్లో ఏం తెలిసిందంటే i20లో నేను అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటాం కదా, సో అందులో బోస్ ఆడియో వచ్చింది. ఈ లేటెస్ట్గా ఒక వేరియంట్లో ఇప్పుడే రిలీజ్ చేశారు దీనిలో అని తెలిసిందనమాట. ఆడియో మ్యూజిక్ సిస్టమ్. నాకు మారుతిలో నచ్చని ఒకే ఒక ప్రాబ్లం ఆడియో అనమాట. నాకేమో బయట చేయించాలి అనేది నాకు నచ్చదు, ఇంట్రెస్ట్ లేదు. ఎక్కడ అసలు నేను ఏదైనా కార్ తీసుకుంటే స్టాక్, నాకు ఏదైతే కావాలో ఫీచర్స్ ఆ వేరియంట్ ఇచ్చిందే తీసుకుంటారు తప్ప ఎక్స్ట్రా బయట నుంచి ఏం చేయించారు. నాకు అంటే అప్గ్రేడ్ కావాలంటే ₹1,00,000 ఎక్స్ట్రా పెట్టైనా సరే మనకు కావాల్సిన ఫీచర్స్ వరకు అంతవరకు తీసుకోవడం అనమాట. అంతేగాని ఆ ఫీచర్ కోసం అని చెప్పి మళ్ళీ యాక్సరీ షాప్కి వెళ్ళి దాన్ని రిపేర్ చేయించడం, ఓపెన్ చేయించడం కన్సిడర్. సో నాకు క్రూజ్ కంట్రోల్ కావాలి, బోస్ ఆడియో వచ్చిందని తెలిసింది. సో వెంటనే హుండై షోరూమ్ కి కాల్ చేస్తే దొరికింది బోస్ ఆడియో. ఇది ఎంత పడిందండి ప్రైస్? ఇది 10.5 పడిందండి. ఇది మీరు కొన్నది ఎప్పుడు? లైక్ హౌ మచ్ టైం? 1 year అయింది, కరెక్ట్ జూన్ లాస్ట్ ఇయర్. 10.5 lakhs కి మీ క్రూజ్ కంట్రోల్ వచ్చింది, బోస్ ఆడియో వచ్చింది. బోస్ ఆడియో, సో సన్ రూఫ్ అంటే నేను అక్కర్లేదు నాకు యాక్చువల్ గా, కాకపోతే బోస్ ఆడియో కోసం ఈ వేరియంట్ తీసుకోవాల్సి వచ్చింది. స్పోర్ట్స్ ఆప్షనల్ లో ప్లస్ ఆటోమేటిక్, ఇది IVT. ఇక మరి సరే వస్తుంది కదా, మనం కాదనలేం కదా అని చెప్పి సన్ రూఫ్ తీసుకుంటానండి. కొన్ని తప్పు, ఎందుకంటే కార్ దాంతో ప్రాబ్లం ఏంటంటే మీకు ఒక ఫీచర్ కావాలంటే మల్టిపుల్ థింగ్స్ కొనాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మంది 360 కెమెరా కావాలనుకుంటున్నారు, ఫస్ట్ టైం కార్ బయర్స్. దానికోసం ఏం చేస్తున్నారంటే దాంతో బండిల్ చేస్తున్నారు, టాప్ ఎండ్ లో పట్టుకెళ్ళి అవసరం ఉన్న ఫీచర్లు లేని ఫీచర్ అన్ని యాడ్ చేస్తున్నారు. ఓకే అండి. సబ్ వూఫర్ కూడా ఉంది బ్యాక్, ఇక 7 స్పీకర్ సెటప్ అనమాట ఇది. సో ఆడియో బాగుంటుంది, నాకు ఆడియో బాగా ఇష్టం. సో i20 వన్ ఆఫ్ మై డ్రీమ్ కార్స్ లో ఎలాగో ఉంది లిస్ట్ లో. సో మన యూస్ చేసే 3-4 years కి లెట్స్ ట్రై దిస్ అని చెప్పేసి. ఇంకోటి వెన్యూ కూడా మీరు నడుపుతారు, వెన్యూ కూడా ఉంది మీ ఫ్యామిలీలో. సో వెన్యూకి దీనికి కంపారిజన్ లో హౌ డు యూ కంపేర్ దోస్ కార్స్? ఇది చాలా స్టేబుల్ గా వెళ్తుందండి, మన గ్రౌండెడ్ ఉంటుంది కదా, సో స్టేబుల్ గా వెళ్తుంది హైవేస్ లో. ఓకే, గబక్కన నాకేమో హైవేలో కొంచెం మెన్యూర్ చేసుకుంటా, అంటే అలా వెళ్ళడం ఇష్టం అనమాట. నేను స్పీడ్ వెళ్ళను, కానీ వెళ్ళే స్పీడ్ లోనే కొంచెం లారీస్ గ్యాప్లోంచి అలా చూసుకుని వెళ్ళడం అలవాటు, అంటే నా డ్రైవింగ్ స్టైల్ అది. సో వెన్యూ కానీ సబ్ కాంపాక్ట్ SUVs ఏదైనా సరే బాడీ రోల్ ఉంటుంది, కొంచెం ఉంటుంది, హైట్ ఉన్నాయి, అలా ఊగేటప్పటికి నాకు ఎలా అనిపిస్తుంది అంటే అది కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట. డ్రైవ్ ఆ స్పీడ్ వెళ్ళబుద్దిగా వెళ్ళలేమనిపిస్తుంది అనమాట. సో ఆ బాడీ రోల్ వల్ల నాకు అంత కాన్ఫిడెన్స్ అనిపించలేదు అనమాట. సో హ్యాచ్ బ్యాక్స్ కానీ సెడాన్స్ కానీ హ్యాపీ, మన స్వీటింగ్ పోస్చర్ కానీ డ్రైవ్ కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది. ప్లస్ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు కూడా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వెన్యూలో వెళ్దాం అంటే వద్దు వెన్యూ వద్దు బాబు, ఈ కార్ ఎత్తి అంటారు. ఎందుకంటే బికాస్ దే ఆర్ సో కంఫర్టబుల్ ఇన్ దిస్ కార్ అనమాట. స్పేస్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. డెఫినెట్లీ అండి. ఒకప్పుడు సెడాన్స్ ఎలా ఉండేవంటే గ్రౌండెడ్ ఉంటాయి. సో గ్రౌండెడ్ ఉండడం వల్ల పీపుల్ ఫీల్ క్వైట్ సెక్యూర్ ఇన్ దట్ కార్స్. రైట్, అదైతే నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నేను ఇవి నడిపాను, కాంపాక్ట్ సెడాన్ నడిపాను, నాది ఇటియోస్ ఉంది ఇప్పటికీ కార్. సో ఇటియోస్లో ఎలా ఉంటుందంటే యూ ఫీల్ లైక్ యూ హ్యావ్ కమాండ్ ఆన్ ద రోడ్. ఆ రోడ్ మీద మీకు కమాండ్ ఉందన్న ఫీలింగ్ ఉంటుంది.
బట్ దీస్ ఇప్పుడు ఏమైపోయిందంటే నౌ దీస్ కాంపాక్ట్ సెడాన్స్ ఆర్ ఎమర్జింగ్. Yeah. సో దెర్ ఇస్ నో అదర్ ఎస్కేప్. గ్రాడ్యువల్గా ఏమవుతున్నాయి, హ్యాష్ బ్యాక్స్ అనేవి డిసపియర్ అయిపోతున్నాయి. సో ఇదొకటి. అపార్ట్ ఫ్రమ్ ఇట్ కార్ సస్పెన్షన్ కూడా స్టిఫ్ ఉంటాయి. సబ్ కాంపాక్ట్ ఎస్యూస్ ఏదైనా సరే వెన్ యూ కంపేర్ ఇట్ విత్ సెడాన్ ఆర్ హ్యాచ్ బ్యాక్, అవి స్టిఫ్ ఉంటాయి. ప్రతి రోడ్డు పైన వెళ్ళే రాయి కూడా ఒకసారి కొంచెం మనం గాలి ఒక 2 PSI తక్కువ పెట్టాం అనుకోండి సరిపోతుంది. అదే వాడు రికమెండ్ చేసిన PSI గనక మనం టైర్ లో ఫిక్స్ చేస్తే గ్యారంటీ మీకు ప్రతి అండులేషన్ తెలుస్తుంది రోడ్. సో ఇది అంత ఇబ్బంది ఉండదు అనమాట. కొంచెం కొంచెం చక్కగా స్మూత్గా వెళ్ళిపోయినట్టు, మెత్తగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఓకే, సో అదో కంఫర్ట్. ఓకే ఓకే అండి. ఫస్ట్ టైం కార్ కొనే వాళ్ళకి మీరు ఇచ్చే ఏమన్నా సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీథింగ్ స్పెసిఫిక్? యా, అంటే చూస్తున్నాం కదా మన కమ్యూనిటీలో, యా అందరూ సేఫ్టీ అని ఓన్లీ అదొక్కటే చూస్తున్నారు. అదొక్కటే చూడకండి, దాంతో పాటు చాలా ఉంటాయి. మన ఎకనామీ, మన ఎకనామిక్స్ అంతా మనం బడ్జెట్ పెడుతున్నాం అంటే 10 లక్షలు మన 5 స్టార్ రేటెడ్ కార్ రావట్లేదు అని చెప్పి 13 lakhs పెడుతున్నారు. ఈఎంఐ ఎంత పెరుగుతుంది, దాన్ని అది మనం సెట్ చేసుకోగలమా లేదో చూసుకోండి. అంతే. ప్లస్ ఇంకొకటి, అదొక్కటే ఉండి మిగిలిన చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవి మనకి తెలుస్తున్నాయి. చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంతో ఆ వెహికల్ లో అని తెలుస్తుంది. కానీ వేరే పక్కకి వెళ్ళలేకపోతాం. ఒకదాని కోసము ఎక్కువ మిగతావన్నీ పక్కన పెట్టేస్తున్నాం. కానీ చూడండి, ఎందుకంటే మన మార్కెట్ లో చాలా కార్స్, చాలా పెద్ద మార్కెట్ ఇది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకసారి ఆప్షన్స్ కూడా చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేయకుండా మాత్రం కార్స్ బుక్ చేయొద్దు. 5 స్టార్ రేటెడ్ కార్ అని చెప్పేసి వెంటనే ఇలా బుక్ చేయకండి. మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి, చేసి మీ ఫ్యామిలీ అంతా కూర్చోబెట్టుకోండి. ఇంకొకటి, మన గ్రూప్ లోనే వింటున్నాను నేను, కార్ కొన్న తర్వాత 10 days 15 days సార్ నా కార్ సెట్ కాలేదు సార్, మా ఫ్యామిలీ అసలు వద్దంటున్నారు. అది చాలా సర్ప్రైజింగ్ నాకు కూడా అనిపించింది. బ్రిజా తీసుకున్నారు అతను, ఏం చెప్పారంటే 15 days అమ్ముతా అన్నారు. నాకు పెట్టారు మెసేజ్ 15 సార్ ఏం 15 days అమ్మడం సార్ అంటే, నేను మా ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్ వెళ్ళాము, మా పేరెంట్స్ని తీసుకొని, వాళ్ళకి కంఫర్టబుల్గా లేదు అన్నారు. సార్ ఇది మీరు చెప్పిన ఎవరు నమ్మరు సార్ అన్నాను. నిజం అవ్వచ్చు, బట్ మీరు ఈ రీజన్ చెప్పి అమ్మినా ఎవరు నమ్మరు. 15 days ఓల్డ్ కారు ఇలా అంటున్నారంటే ఏదో ఉందనుకుంటారు. మోర్ ఓవర్ నాకు తెలిసి, అంటే నేను డ్రైవ్ చేసి నేను చూసిన దానిలో అన్ని కార్స్ లో బ్రెజా కొంచెం కంఫర్టబుల్ కార్ బానే ఉంటది. బట్ ఎందుకో వాళ్ళు బికాస్ హీ లిసన్ టు సమ్మన్ ఎల్స్, యూనో ఆయన ఇది బాగుంటది అని అన్నారు, ఈయన వెంటనే బుక్ చేస్తారు. మేబీ అలా అవ్వచ్చు. ఫ్యామిలీని ఎప్పుడైనా సరే మనం ఫ్యామిలీ కోసం తీసుకుంటున్నాం వెహికల్ అంటే, మన ఇంటికి రమ్మని అందరినీ ఫ్యామిలీని కూర్చోబెట్టుకుని అప్పుడు మీరు టెస్ట్ డ్రైవ్ చేసి. కొన్నిసార్లు ఇంకోటి ఉంటుంది అబ్జర్వ్ చేసింది, కొంచెం బ్యాడ్ లక్, కొంతమందికి కొంచెం తేడా పీసులు వస్తుంటాయి. అవును, బ్రెజా ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ గుడ్ కార్ బేసికలీ. మనం ఓవరాల్ గా అన్ని రకాలుగా టిక్ చేస్తుంది. బట్ కొంతమంది, ఇప్పుడు నాకు మన అల్కజార్ చేశారు మీరు రివ్యూ, అతను బ్రెజా ఉండిందంట. ఈ ఫెల్ లైక్ సేమ్, అసలు ప్రాబ్లం నాకు అసలు ఆ కార్లో ఎప్పుడు కంఫర్ట్ లేదన్నారు. మేబీ 1 car అవుట్ ఆఫ్ సమ్ కార్స్ ఇస్ ఏ ప్రాబ్లమాటిక్ కార్ అవ్వచ్చు. సో మీరు చెప్పినట్టు ఫస్ట్ టైం కార్ బయర్స్ దే షుడ్ బి కంగారు పడి డెసిషన్ తీసుకోకుండా కొంచెం ఆలోచించాలి, ఒక ఫ్యాక్టర్ వైపు వెళ్ళిపోకూడదని చెప్తాను. మన కమ్యూనిటీ చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. అవునవును. సో ఆ హెల్ప్ తీసుకోండి, వాళ్ళ కోసమే కదా. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, అంటే మేబీ ఇఫ్ ఐఎమ్ ఇంక్లైన్ టువర్డ్స్ హ్యుండాయ్, నేను హ్యుండాయ్ వెన్యూ ఎరగ తీసిందండి మీరు తీసుకోండి అంట. అవును, తీసుకుని ఇబ్బంది పడేది ఎవరు రేపొద్దున? కాబట్టి మ్యూజిక్ సిస్టమ్ తో సంబంధం ఉండదు. మ్యూజిక్ వాళ్ళకి నచ్చకపోవడం కాదు, దట్ మైట్ నాట్ బి ద ప్రయారిటీ. సో ఎవ్రీవన్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. సో కొంతమంది ఎలా ఉంటారంటే, దే మైట్ హ్యావ్ సీన్ ఏ హారబుల్ యాక్సిడెంట్ ఇన్ దర్ లైఫ్. సో ఆబ్వియస్లీ వాళ్ళకి సేఫ్టీ వైపే వెళ్తుంది మైండ్లోకి. సో ఎనీవేస్ అండి, ఇది లైక్ ఫస్ట్ టైం కార్ బయింగ్ అనేది చాలా డీప్ డిస్కషన్, బట్ అట్లీస్ట్ వీ వాంట్ టు కవర్ దట్ బేసిక్స్. సో హేమ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్. థ్యాంక్ యూ.